దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు, మందిరంలోకి వచ్చినటువంటి వాళ్ళకి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడు అయిన యేసు ప్రభువుల వారి పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు ఒక మంచి సబ్జెక్టు మీద నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఒక భారమైన తలంపిది. సాధ్యమైనంత వరకు మనం వినుంటాం, కానీ ఎందుకో దేవుడు మరొకసారి దాన్ని గుర్తు చేయమని హృదయంలో పెట్టినటువంటి తలంపుని మీ ముందర పెడుతున్నాను. దేని గురించి ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకోబోతున్నాము అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఇద్దరు నాయకత్వములలో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు వెళ్ళారు. ఫస్ట్ నాయకుడు వచ్చి మోషే అయితే, రెండవ నాయకుడు వచ్చి యెహోషువ. మోషే కాలంలో ఎన్నో యుద్ధాలు చేశారు ఎంతోమందితో, కానీ యెహోషువ కాలంలో కూడా యుద్ధాలు చేయాల్సి వచ్చింది. యెహోషువ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి యుద్ధాలలో 2 యుద్ధాల గురించి, ఆ 2 యుద్ధాల మధ్యలో ఒక సందర్భం దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఏంటి ఆ 2 యుద్ధాలు అంటే, ఒక యుద్ధం యెరికో, మరొక యుద్ధం హాయి. యెరికోతో హాయి ప్రజలతో యుద్ధం చేశారు. ఆ యుద్ధం ద్వారా దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ మాటల్ని ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. దానికి తగినటువంటి ఒక చిన్న మాటను మనం చదువుకొని ప్రార్థన చేసి తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మన మధ్యలో సోదరుడు నవీన్ వచ్చి ఆ మాటను చదివి చిన్న ప్రార్థన చేస్తాడు. తదనంతరం దేవుని వాక్యంలోకి వెళ్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 18వ వచనం. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, కొద్ది పనైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడు 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 అని వేలాది దూతల సమూహమునందు నిత్యము ఆరాధన చేయబడుతున్న నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, ఎక్కడైతే 2-3 కూర్చొని నా నామం ప్రచురిస్తారో వారి మధ్యన నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడానికి స్తోత్రం. అయ్యా, మీరు మా మధ్యన ఉన్నారని మేము ఎరుగుదుము తండ్రి. మీరు మా మధ్యన ఉన్నారు, మీరు మా మధ్యన సంచరిస్తూ ఉన్నారని మేము నమ్ముదుము తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ నూతన మాసములో అయ్యా, ఇదో ఈ 3వ శనివారములో మేము ఉన్నాము నాయన. నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. ఇంత మంచి భాగ్యాన్ని మాకు కలగజేసినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఎంతోమంది మిమ్మల్ని స్తుతించలేకపోతూ ఉన్నారు, ఎంతోమంది మిమ్మల్ని ఘనపరచలేకపోతూ ఉన్నారు, ఎంతోమంది మిమ్మల్ని మహిమపరచలేకపోతూ ఉన్నారు నాయన. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు కలిగించినందుకు నీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇదిగో నా తండ్రి, ఈ మందిరంలో నడిపించిన ప్రతి బిడ్డను కూడా అయ్యా జ్ఞాపకం చేసుకోండి. మాటలు చెప్పబడిన మాటలు గొప్పవి కనుక తండ్రి, మీరు ఏమైతే మాట్లాడబోచున్నారో ఆ మాటలను ఈ మైక్ శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో నాయనా, అంత మాత్రమే కాకుండా ఈ మందిరంలో నీ బిడలు ఎంతమంది అయితే వింటూ ఉన్నారో నాయనా, ఈ శబ్దం ద్వారా నీ బిడలు ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారి హృదయము అనే పలకల మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించుటకు సహాయము చేయండి దేవుడా, నీకు స్తోత్రము నాయనా. అయ్యా, మాట్లాడుతున్నది మేము కాదు నాయనా, మాట్లాడుతున్నది మేము కాదు నాయనా, నిలబడింది నీ సేవకుడే కానీ మాట్లాడుతున్నది మీరు అని మేము నమ్ముదుము తండ్రి. నాయనా, నీ మాట ఏ మాట కూడా వ్యర్థము కాదు అని మేము నమ్ముచున్నాము నాయనా. నీ మాటలు ఏవైతే నీ బిడ్డల హృదయాల్లో తాకి
తండ్రి వారి హృదయాలను తెరవమని అడుగుతా ఉన్నాను దేవుడా. నీకు స్తోత్రం. అపవాది దుష్ట దురాత్మ శక్తుల చేత మూసుకుపోయినటువంటి ఆ హృదయాల్ని అయా నాయనా పరిశుద్ధమైన నీ ప్రేమతో తెరవమని అడుగుతా ఉన్నాను. నీకు స్తోత్రము నాయనా. అయా ఇదిగో తండ్రి, చెప్పబడిన నీ మాటలు గొప్పవి కనుక నా తండ్రి, నీ మాటలు ఏవైతే మాట్లాడబోతూ ఉన్నారో విని తండ్రి అయా మరొకసారి వారి హృదయము అనే పలకల మీద రాసుకుని వాక్యానుసారంగా జీవించుటకు ప్రతి బిడ్డకు సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. రైట్. బిలాము అనేటువంటి ఒక వ్యక్తి తాను చెప్పిన అమూల్యమైనటువంటి ఒక మాట ఏమంటున్నాడు? ఎక్కడ చదివాం ఈ మాటని మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 18వ వచనం. ఇదే మాట ఇదే సంఖ్యాకాండంలోనే 24వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. రెండు దగ్గరలా బిలాము చాలా చక్కగా ఒక మాట చెప్పాడు. ఏమి చెప్పాడంటే, అయ్యా బాలాకు రాజు నన్ను పిలిచి ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని చెప్తున్నాడు, నాకు వెండి బంగారం ఇస్తానని చెప్తున్నాడు, కానీ నాకు ఇంటెడు వెండి బంగారం నేను ఇచ్చినా చిన్న పనైనా పెద్ద పనైనా నేను చెయ్యాలి అంటే దేవుడు చెప్తేనే చేస్తాను, ఆయన చెప్తే చేస్తాను, ఆయన చెప్పకపోతే నేను చేయను అని అంట అమూల్యమైన ఒక మాట అన్నాడు అక్కడ. అసలు నాకు భలే నచ్చిన మాట అది. ఏమంటాడు చూడండి. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనైనను గొప్ప పనైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. అబ్బాబాబా, నేను నా దేవుని నోట్లో నుంచి వచ్చే మాట మీరలేను. ఎంత అద్భుతమైనటువంటి మాటను అంటున్నాడో మీరు గమనించండి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన లేదా మనం గ్రహించాల్సిన ఒక నగ్న సత్యం ఏంటంటే, దేవుని మాట అన్నిటికంటే విలువైనది. రత్నరాసుల కంటే వెండి బంగారముల కంటే భూ సంపద అంతటికంటే దేవుని మాట విలువైనది. ఇది ప్రతి క్రైస్తవుడు గ్రహించాల. ఇది ప్రతి దేవుని బిడ్డ గ్రహించాల్సిన నగ్న సత్యం. ఏమి గ్రహించాలా అంటే, దేవుని మాట విలువైనది. ఆయన మాటను మీరి మనం పోకూడదు, ఏది చేయకూడదు, ఎక్స్ట్రాలు దేవుని మాటకి మించి మనం ఏది చేయకూడదు. అదే మాట అన్నాడు బిలాము. విచిత్రం ఏంటంటే, అన్నాడు కానీ అన్న ఆ మాట మీద నిలబడలేదు బిలాము. అలాగే బయలుదేరి వెళ్తున్నాడు కదా, పాను అని దేవుడు పాపాక అన్నా కానీ బయలుదేరి వెళ్తున్నాడు. నేను బిలాము గురించి నేను మాట్లాడడానికి నేను ఇష్టపడడం లేదు, కానీ నేను దేని గురించి మాట్లాడాలని ఇష్టపడుతున్నానంటే, దేవుని నోటి మాట మీరకుండా మనం ఉండగలిగితే, దేవుని మాటను మనం గ్రహించి ఆ మాట ప్రకారం మనం జీవించగలిగితే, మన జీవితంలో దేవుడు జయాన్ని మనకు కలుగు చేస్తాడు. మళ్ళీ చెప్పనా, దేవుని నోటి మాట మీరకుండా ఆయన చెప్పినట్టు మనం చేస్తే మన జీవితంలో దేవుడు జయాన్ని కలుగు చేస్తాడు. మరి దేవుని నోటి మాట మీరితే, ఆయన చెప్పినట్టు మనం చేయకపోతే ఇప్పుడు ఎలా ఉంటుందయ్యా పరిస్థితి అంటే, జయం కాదు, మనకు అపజయం వస్తుంది. అంటే మనం ఓడిపోతాం, మనం గెలవలేం, మనం ఓడిపోతాం, నష్టపోతాం, కష్టపడతాం. అందుకే నేను ఈ రెండు యుద్ధాల గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నా. దేవుని నోటి మాట మీరకుండా ఒక యుద్ధం చేశారు, దేవుని నోటి మాట మీరిన తర్వాత ఇంకొక యుద్ధం చేశారు. దేవుని నోటి మాట మీరకుండా యెరికో అనేటువంటి పట్టణం మీద యుద్ధం చేశారు. ప్రియులారా, యెరికో పట్టణం
దేవుని దృష్టికి శాపగ్రస్తమైనటువంటి పట్టణం. యెరికో పట్టణం దేవుని దృష్టిలో చాలా అసహ్యమైనటువంటి పట్టణం. ఆ పట్టణంలో ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక 2 లేదా 3 రెఫరెన్స్లు మీకు చూపిస్తా, చకచకా చదవండి. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఒకసారి లూకా సువార్తకు వచ్చేయండి. లూకా సువార్తకు వచ్చేయండి. 18వ అధ్యాయానికి రండి. లూకా సువార్తకు వచ్చేయండి. ఆ 18వ అధ్యాయంలో 35వ వచనం చదవదామా? ఆయన యెరికో పట్టణముకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. ఆగదాం. లూకా సువార్త 18:35. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు, అంటే యెరికో పట్టణం దగ్గరకు వచ్చేసాడు, యెరికో పట్టణంలోకి ఎంటర్ అయ్యాడు. ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. ఒక గుడ్డోడు అక్కడ కూర్చొని భిక్షం అడుగుతున్నాడు. ప్రియులారా, మీరు గమనించండి, గ్రుడ్డితనం అనేది బహు బాధాకర విషయం. కొంతమంది పుట్టుకతో గుడ్డి వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది కావాలని వాళ్ళు చేసుకున్నటువంటి పనుల వల్ల గుడ్డి వాళ్ళు అయిపోతారు. తెలుగులో ఒక సామెత ఉంది, రే ఎవరితో అంటే అలాగ మాట్లాడబాక, ఎట్టంటే అట్ట మాట్లాడబాక, చిన్న పెద్ద చూసుకొని మాట్లాడు, గౌరవించి మాట్లాడు, విలువిచ్చి మాట్లాడు, ఎలాగంటే అట్ట మాట్లాడేవంటే కళ్ళు పోతాయి అంటారు. మీరు గమనించండి, కళ్ళు పోతాయి అని అంటారు. మీరు గమనించండి. గుడ్డితనం 2 రకాలుగా వస్తుంది. పుట్టుకతో గుడ్డితనం వస్తుంది, చేసిన పనుల వల్ల కూడా గుడ్డితనం వస్తుంది. అయితే ఇక్కడ ఒక గుడ్డివాడిని మనం చూస్తున్నాం. పుట్టుకతో గుడ్డివాడుగా ఇక్కడ మనకు వ్రాయబడిందా? ఒక గుడ్డివాడు అని చెప్తూ ఉన్నారు. అంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారు యెరికో పట్టణంలో అని మీకు చూపిస్తూ ఉన్నా. 2వ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. అదే లూకా సువార్తలోని మనకు తెలిసినటువంటి ఒక భాగం. ఈసారి 19వ అధ్యాయానికి రండి. మొదటి వచనం 2వ వచనం చూద్దాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట చూడలేకపోయాను. చాలు. మొదటి వచనం 2వ వచనం మనకు క్లారిటీ వస్తుంది చూడండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండేను. యేసు ప్రభు ఎక్కడ ప్రవేశించాడంట? యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతున్నాడంట. అక్కడ ఏ వ్యక్తిని కనబడుతున్నాడు? మనం చాలాసార్లు చదువుకో ఉంటాం ఈ మాటని, మళ్ళీ చదువుతున్నాం చూడండి. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అని పేరు గల ఒకడు. ఈ జక్కయ్య ఏ పట్టణానికి చెందినోడు తెలుసా? శపిత పూరితమైన యెరికో పట్టణానికి చెందినటువంటి వాడు. గుడ్డివాడు, కళ్ళు పోగొట్టుకున్న గుడ్డివాడు ఏ పట్టణానికి చెందినవాడు తెలుసా? యెరికో పట్టణానికి చెందినవాడు. చాలా సింపుల్గా మనం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చూడొచ్చు. ఎవరు కనబడతారంటే ఒక వేశ్య కనబడుతుంది. ఆమె పేరు కూడా మనకు తెలుసు, రాహాబు. ఈమె ఏ పట్టణానికి చెందినామి? ఈమె కూడా యెరికో పట్టణానికి చెందినామి. యెరికో గోడ అంటే చుట్టూ ఉన్న ప్రాహారము, ఆ గోడ మీద తను ఇల్లు కట్టుకొని ఉంది. ఎలాంటి వాళ్ళు ఉండేటువంటి ప్రదేశమో చూడండి. శపితమైన పట్టణం అని దేవుడు ఎందుకు అన్నాడంటే, ఆ పట్టణంలో నివసించేటువంటి ప్రజలు చూడండి, కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, బాగా ధన వ్యామోహం కలిగి వాళ్ళ నోళ్ళు ఈల నోరు కొట్టేటువంటి వాళ్ళు, వ్యభిచారం చేస్తున్నటువంటి వాళ్ళు. అబ్బా, ఎంత మంచి పలుకుబడి ఉంది యెరికో పట్టణానికి. అందుకనే బహుశా దేవుడు అన్నాడేమో, అది శపితమైన పట్టణం, ఆ పట్టణంలో దేన్ని ముట్టబాకండి, ఆ పట్టణంలో దేన్ని కూడా తాకబాకండి అన్నాడు దేవుడు.
యెరికో పట్టణం మీదకి యుద్ధానికి పోతున్నారు. దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు ఇశ్రాయేలీలు. పోయి చూస్తే అన్ని పట్టణాలలాగా యెరికో పట్టణం కనబడ్డంలే. యెరికో పట్టణస్తులు ఏం చేస్తున్నారంటే ఒక బలమైన దృఢమైన ఒక గోడని కట్టుకొని ఉన్నారు. ఎందుకు కట్టుకొని ఉన్నారు ఆ గోడని? ఒకసారి మనం ఆ వచనాన్ని కూడా చూద్దాం. ఎందుకు కట్టుకొని ఉన్నారు అంత పెద్ద గోడని? ఒకసారి మనం ఆ వచనాన్ని కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. ఒక్క నిమిషం, ఆ మాట నేను చూపిస్తా. అది 2వ అధ్యాయం కాదు, అది నేను చూపిస్తాను. ఒక్క నిమిషం. 6వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీలు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. ఆగదాం. చాలా అద్భుతమైనటువంటి ఒక మాట చదివాం మనం అక్కడ. చూడండి, వాళ్ళు ఎందుకు గోడ కట్టించుకొని ఉన్నారంటే గమనించండి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత. ఈ యెరికో పట్టణస్తుల కంట భయం పట్టుకునింది. ఎవరి మీద భయం? దేనికి భయం అంటే ఇశ్రాయేలు ప్రజల మీద వీళ్ళకి భయం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారు, మామూలుగా రాలా. ఐగుప్తు రాజు ఫరో కఠినమైనటువంటి వాడు, అతని దగ్గర నుంచి వచ్చారు. మధ్యలో సముద్రం అడ్డగించింది, సముద్రాన్ని చీల్చుకుంటూ వచ్చారు. చాలామంది అడ్డగించారు, వాళ్ళందరినీ జయించుకుంటూ వచ్చారు. ఒరే, ఇంతమందిని జయించినటువంటి వాళ్ళు, వీళ్ళ దేవుడు సామాన్యుడు కాదు, వీళ్ళ దేవుడు ఎంత మహత్కార్యమైన వీళ్ళ పట్ల చేస్తాడు అని వాళ్ళకి ఏం వచ్చిందంటే ఇశ్రాయేలీలను చూసి భయం వేసిందంట. ఎంత అద్భుతమైన మాట చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత. ఎందుకు గడుచుకున్నారు ఇంత పెద్ద గోడ? మామూలు గోడగాడ కాదు, ఒక వేశ్య గోడ మీద ఇల్లు కట్టుకునిందంట. కొంతమంది అంటూ ఉంటారు, ఒక పెద్ద బైపాస్ రోడ్ ఎంత ఉందో 2 గుర్రపు బండులు ఒకేసారి పరిగెత్తగలిగినటువంటి వెడలపు కలిగినటువంటి గోడ, అంత పెద్ద గోడ కట్టుకున్నారు. ఎందుకంటే ఈ గోడ మనల్ని కాపాడుతుంది, ఈ గోడను దాటి లోపలికి రాలేరు, ఈ గోడ మనల్ని కాపాడుతుంది అనే ధీమాతో ఈ ఇశ్రాయేలీలు భయం చేత గోడ కట్టుకున్నారు. మొత్తానికి అక్కడికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు చూస్తే, ఓయమ్మో ఇదేందిరా ఇంత పెద్ద గోడ కట్టుకున్నారు, ఈ గోడని ఎలా జయించుకొని పోవాలని చూస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ప్రజలారా, యెహోషువ ఈ పట్టణాన్ని మీ చేతికి నేను అప్పగించబోతున్నా. ఎట్ట అప్పగించబోతున్నానో తెలుసా? ఇంత పెద్ద గోడ ఇల్లు కట్టుకొని గోడ రక్షిస్తుందనే భ్రమలో ఉన్నారు, కానీ నా చేతుల నుంచి గోడ కాదు కదా ఏది కూడా ఈ యెరికో పట్టణస్తులని రక్షించలేదు. వీళ్ళని మీ చేతికిస్తున్నా నేను, చాలా సింపుల్గా మీ చేతికిస్తున్నా నేను. ఏం చేయాలో తెలుసా? మీరు 7 రోజులు ఈ గోడ చుట్టూరు తిరగతా నన్ను స్తుతించాలా. ఫస్ట్ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 6 రోజులు ఒక్కొక్క రౌండ్ తిరగండి. చివరి రోజు 7వ రోజు 7 సార్లు తిరగండి. తిరుగుతూ అరవండి, అంటే స్తుతించండి. అందుకే నేను రాసిన పాటల్లో యెరికో గురించి ఒక పాట రాశా. ఏమి రాశానో తెలుసా? నిన్ను స్తుతించగా యెరికో గోడలను కూల్చినావయ్యా. ఎస్, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు 7వ రోజు 7 సార్లు తిరిగినప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఆ గోడ కూలిపోయింది. ఆ గోడను కూల్చిన వాడు ఎవరో? దేవుడే. ఏ భయం అయితే
ఈ యెరికో పట్టణస్థులు కలిగి ఉన్నారో అదే భయం వచ్చింది. సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన ఒక మాట ఉంది, మీకు చెప్పనా? భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాడి మీదకి వచ్చును. వీళ్ళు భయపడ్డారు, అదే వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది, అదే వాళ్ళకు వచ్చింది. ఇశ్రాయేలీల కోసం భయపడ్డారు, దేవుడు ఆ గోడను కూల్చి ఆ పట్టణస్తులందరినీ వాళ్ళ చేతికి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, శపితమైన ఈ పట్టణంలో దేన్ని ముట్టబాకండి మీరు, శపితమైన ఈ పట్టణంలో దేన్ని తీసుకోబాకండి మీరు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అవును ప్రభువా, నీ మాట మేము ఎందుకు మీరుతాం? ఇంత పెద్ద గోడను కూల్చి ఈ పట్టణాన్ని మా చేతికి ఇచ్చావు, రక్తపాతమే జరగకుండా మరి మేము వాళ్ళ మీదకు పోయి పడి లేదా వాళ్ళ మమ్మల్ని చంపి ఇలాంటి భయంకరమైన పరిస్థితి లేకుండా చాలా సింపుల్గా మీరు అనొచ్చు, మరి యుద్ధం జరగలేదయ్యా అని. వాళ్ళని పట్టుకున్నారుగా, యుద్ధం అంటే చావులు రేవులు ఉంటాయిగా. కానీ అంత పెద్ద విషయం చేయకుండా చాలా సింపుల్గా యెరికో పట్టణస్తులు ఇచ్చేశాడు దేవుడు. ఇశ్రాయేలీల చేతికి పట్టుకునేనారు, యుద్ధం గెలిచిపోయారు, యుద్ధాన్ని గెలిపించాడు దేవుడు. దేవుని మాట ప్రకారం వాళ్ళు చేశారు కాబట్టి. బిలాం అన్నాడు కదా, ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చిన దేవుని మాట నేను మీరలేను అన్నారు కదా. దేవుని మాటకు లోబడ్డారు వీళ్ళు. 6 రోజులు ఒక్కొక్క రౌండ్ తిరగమంటే తిరిగారు, 7వ రోజు 7 సార్లు తిరగమంటే తిరిగారు, అరవమంటే అరిశారు. అందుకనే జయాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నేను అదే చెప్తున్నా బిడ్డ, దేవుని మాటకు లోబడు, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, దేవుడు నీ జీవితంలో జయాన్ని ఇస్తాడు. నీవు ఓడిపోకుండా గెలిచేటట్టు చేస్తాడు దేవుడు. ఆయన సామాన్యుడు కాదు, అసాధ్యాలను సహితం సుసాధ్యాలు చేయగలిగిన వాడు. ఆ గోడను చూసి ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు, ఓయమ్మ దీన్ని ఆడరా మనం కూల్చేది, ఇంత పెద్ద గోడని, ఎలా గోడ కలం దీన్ని అని ఆ గోడను చూసి భయపడ్డారు. కానీ దేవుడు అద్భుతంగా చాలా సులభంగా దాన్ని కూల్చి చేతికిచ్చాడు. నీ జీవితంలో కూడా భయంకరమైన గోడలు నీకు అడ్డుగా ఉన్నాయేమో, నువ్వు దాన్ని చూసి భయపడిపోతున్నావేమో. అది ఏ పెద్ద గోడో నాకు తెలియదు, ఏ పెద్ద గోడో ఎలాంటి గోడో నాకు తెలియదు, ఏ గోడ నిన్ను ఆపేస్తుందో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, దాన్ని కూల్చేస్తా నేను, నా మాట కనుక నువ్వు వింటే. నిన్ను ఏమి చేయలేదు అది, నా మాట కనుక నువ్వు వింటే. విన్నారు, గోడను కూల్చాడు, యుద్ధాన్ని గెలిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇకపోతే 2వ యుద్ధం. ఒక యుద్ధంలో జయాన్ని పొందుకున్నారు. ఏంటి ఆ జయం? ఇదేని మీద, యెరికో పట్టణస్తుల మీద జయాన్ని పొందుకున్నారు. ఎందుకు పొందుకున్నారు? దేవుడు చెప్పినట్టు చేశారు కాబట్టి జయాన్ని పొందుకున్నారు. 2వ పట్టణం చాలా చిన్న పట్టణం, దాని పేరు హాయి. హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి పోవాల్సి వచ్చింది. నెక్స్ట్ 2వ యుద్ధం అది. ఆ హాయి పట్టణం ఎలాంటిది అని ఎంక్వైరీ చేస్తే, హాయి పట్టణం ఎలాంటిది అనేది ఒక చిన్న మాటని మనం చూద్దాం. 7వ అధ్యాయంలో 2, 3 వచనాలు చూద్దాం. 2వ వచనం 3వ వచనం. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అని పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి ఏమంటున్నారో చూడండి. 3వ వచనం. హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిను పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. హాయి వాళ్ళు మరి ఇవేగుల వాళ్ళు పంపించాడు. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు అసలు ఆ పట్టణం ఎలాంటిది, ఆ పట్టణంలో ఉండేటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు ముందు క్యాచ్ చేయాలి కదా. అలాగే యెరికో పట్టణం ఎలాంటిదో ముందుగా వేగుల వారిని ఎలాగైతే పంపించి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాడో, అలాగే హాయి పట్టణం మీద కూడా యెహోషువ వేగుల వారిని పంపించాడు. వేగుల వారు వచ్చి ఒక సాక్ష్యం చెప్పారు. 3వ వచనం అదే. ఏందంటే, అయ్యా ఇంతమంది ప్రజలు ప్రయాసపడి ఆ పట్టణంకి పోయి దాన్ని గెలవాల్సినంత అవసరం లేదు, వాళ్ళు చాలా కొద్ది మంది,
చాలా తక్కువ వాళ్ళు. ఒక 2000 ఓహో అంటే 3000 మంది పోతే యుద్ధాన్ని గెలుచుకోవచ్చేస్తాం, ఆ పట్టణాన్ని గెలుచుకోవచ్చేస్తాం. 2 లేదా 3000 మంది. చాలా సింపుల్గా చెప్పారు. యెహోషువ వాళ్ళ మాట విని, అవునా సరే పోండి 3000 మంది పోండి. 3000 మంది పోయారు. హాయి పట్టణం, చాలా చిన్న పట్టణం. వీళ్ళేమనుకుని పోయారో తెలుసా? అంత పెద్ద పట్టణాన్ని గెలిచినటువంటి మేము ఇంత చిన్న పట్టణాన్ని కూడా అవలీలగా గెలుచుకొని వస్తామని పోయారు. పోయేసరికి అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? కింద వచ్చినాం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారు ఎదుట నిలవలేక పారిపోయిరి. 5వ వచనం, అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసి మరియు తమ గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరోదులో వారిని హతము చేసిరి. చాలా సింపుల్ అని పోయారు హాయి వాళ్ళ మీదకి యుద్ధానికి. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు తరివి 36 మందిని చంపేశారు. ఇశ్రాయేలీల్ని 36 మందిని చంపేశారు. వీళ్ళేమనుకుని పోయారు? చాలా సింపుల్, చిటికీలు అటపోయి తెచ్చేస్తాం. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలా. మనిషి ఒకటి తలంస్తే దేవుడు మరొకటి తలంస్తాడు. చాలా విషయాల్లో నేను తెలుసుకున్న జీవిత అనుభవాల్లో ఒక మాట చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మనం అవునంటే కాదు అన్నట్టుగా, కాదు అంటే అవును అన్నట్టుగా జరుగుతుంది. కొన్నిసార్లు పని అయిపోద్ది అనుకుంటే పని అవ్వదు. కొన్నిసార్లు ఇస్తారు అనుకుంటే ఈరు. కొన్నిసార్లు ఇది జరగదురా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. కొన్నిసార్లు అబ్బా ఇక్కడ ఏముందరా అని అనుకుంటే అక్కడే మనకు కావాల్సింది దొరుకుతుంది. మనం ఎస్ అంటే నో, మనం నో అంటే ఎస్. ఇది జీవితంలో చాలాసార్లు నేను అనుభవించా. నేనే కాదండోయ్, మీరు కూడా అనుభవించుంటారు చాలాసార్లు జీవితంలో. సేమ్ టు సేమ్ అలాగే జరిగింది ఇశ్రాయేలుకి. హాయి వాళ్ళు ఎంత లెక్క చేయబలన్నట్టుగా పోయినారు. 2-3 మంది పోతే యుద్ధాన్ని గెలుచుకోవచ్చేస్తాను అన్నట్టుగా పోయినారు. పోయేసరికి అక్కడ ఏం జరిగిందో తెలుసా? సీన్ రివర్స్ అయింది. హాయి వాళ్ళని అవలేలుగా చంపుకోవచ్చేస్తానన్నారు. వాళ్ళే వీళ్ళని తరిమి 36 మందిని చంపేశాడు. యెహోషువ దగ్గరికి మిగిలిన వాళ్ళు ప్రాణభయంతో వచ్చి, అయ్యా మనోళ్ళు 36 మంది చచ్చిపోయారంటే యెహోషువ బట్టలు చించుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి ఎందుకు జరిగిందయ్యా ఈ పరిస్థితి? అంత పెద్ద పట్టణాన్ని మా చేతికి ఇచ్చావు కదా, మరి అంత పెద్ద పట్టణాన్ని మా చేతికి ఇచ్చినప్పుడు ఇంత చిన్న పట్టణాన్ని మేము ఎందుకు గెలవలేకపోయామయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. చేస్తే దేవుడు తనకు చెప్పిన అమూల్యమైన మాట ఒకసారి చదువుతారా? 6-7 వచనాన్ని ఒకసారి చదువుతారా? 6 వచనాన్ని 7 వచనాన్ని చదువుతారా? యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమునెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళిని పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. చదువుకుంటూ ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చియు నేనేమి చేయుదునని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారా? ఏమంటున్నాడు? మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు పాపము చేశారు. అక్కడ ఎందుకు గెలిచారో తెలుసా? నేను చెప్పినట్టు మీరు చేశారు కాబట్టి గెలిచారు. ఇక్కడ ఎందుకు ఓడిపోయారో తెలుసా? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఏం పాపం అది? శపితమైన దాన్ని నేను ఏదైతే తీసుకోబాకని చెప్పానో
ఆ శపితమైన దాన్ని ఆశించి తీసుకున్నారు. గుండె పగిలిపోయింది యెహోషువకి. ఓయమ్మో, అదే కారణం, మేము ఓడిపోవడానికి అదే కారణం. ఒక్క మనిషే తాకింది, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఒక్క మనిషే తాకింది. శపితమైన దాన్ని ఆశించింది ఒక్క మనిషే. ఆయన పేరు ఆకాను. ఆయనకి ఆశ పుట్టిందంట. దేని మీద ఆశ పుట్టిందంటే 21వ వచనంలో చూస్తే అక్కడ విషయం కనబడుతుంది. షీనారు వస్త్రం, ఒక 200 తులముల వెండి, ఒక 50 తులముల బంగారు కమ్మి, ఈ మూడిటి మీద ఆశ పడిందంట, ఆశ కలిగిందంట. ఎవరికి? ఆకానికి. ఆశ కలిగి దాచిపెట్టుకున్నాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆకాశముందున దేవునికి కోపం వచ్చింది. ఒరే, నేను తీసుకోబాకండి అంటే తీసుకున్నారే, అంటే నా మాట మీరేరే, మీరు నా మాటకు లోపడలేదు, మీరు కోపం వచ్చింది, మాట మీరారు కాబట్టి ఓడిపోయారు. అక్కడ ప్రభువా ఏం చేయాలి ప్రభువా? గెలవాలంటే అక్కడ దేవుడు చెప్పిన అమూల్యమైన ఒక మాట, దాన్ని మనం ఖచ్చితంగా చదవాలా. ఒకసారి 12 వచనం చదువుదామా? ఒకసారి 12 వచనమా? కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చూసారా? ఎవరైతే నా మాట మీరి నేను చేయవద్దన్న పని చేసి శాపగ్రస్తులయ్యారో ఆ శాపగ్రస్తులు నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నేను అక్కడ తోడై ఉన్నాను కాబట్టి మీరు గెలిచారు. ఇక్కడ తోడై ఎందుకు ఉండలేదంటే నా మాట మీరారు. ఆకారును పట్టుకున్నారు, కొట్టి చంపేశారు, అగ్నితో తగలబెట్టారు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ హాయి పట్టణం మీద జయాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే దేవుని మాట మీరితే మనం ఓడిపోతాం. దానికి ఉదాహరణ హాయి పట్టణస్థులతో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడం. దేవుని మాట మీరకుండా మనం ఆయన చెప్పినట్టు చేయగలిగితే మనం గెలుస్తాం. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసా? నువ్వు చేసే పనిలో ఎందుకు ఓడిపోతున్నావో తెలుసా? నువ్వు అనుకున్నటువంటి పనిలో గెలవలేక ఎందుకు ఓడిపోతున్నావో తెలుసా? ఎందుకు నేను ఓడిపి నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నెత్తి ఎందుకు కొట్టుకుంటున్నావో తెలుసా? ఒకటే కారణం, దేవుని మాట మీరుతున్నావు. దేవుడు చేయవద్దన్న దాన్ని చేస్తున్నావు, తినవద్దన్న దాన్ని తింటున్నావు, అలా ఉండబాకంటే అలాగే ఉంటున్నావు, అలా చేయబాకంటే అలాగే చేస్తున్నావు. అందుకని నువ్వు ఓడిపోతున్నావు. ఎందుకంటే ఆయన నీతో పాటు లేడు, నీకు తోడుగా లేడు. అందుకని నువ్వు ఓడిపోతున్నావు. ప్రియ బిడ్డ, నువ్వు గెలవాలంటే ఒకే ఒక పద్ధతి ఉంది. ఏంటి ఆ పద్ధతి అంటే నీవు ఆయన మాట మీరకూడదంతే. దేవుడు ఏది చెప్తాడో ఆ మాట మీరకూడదంతే. దేవుని మాట మీరకుండా ఉంటే ఇరికో పట్టణం మీద జయాన్ని ఇచ్చినట్టు దేవుడు నీ జీవితంలో కూడా జయాన్ని ఇస్తాడు. మరి మీరేవా? ఓడిపోతావు. ఒక చిన్న నా సాక్ష్యం చెప్పి నా ప్రసంగాన్ని ముగించేస్తా. ఇంతకుముందు గంగనపాలెం సేవ ముగించుకొని కొత్తపేట అంటే నాయుడుపేట దగ్గర ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వాక్యం చెప్పేదానికి వెళ్ళేవాడిని. ఒకరోజు ఎందుకో దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు, మహేష్ ఈరోజు నీ హెల్మెట్ పట్టుకుని పోరా అన్నట్టుగా. నేను అనుకున్నాను, ఏందోలే అది ప్రేరేపణ కదా అనుకున్నట్టుగా గమ్ముగా వెళ్ళాను. ఆ మెట్టు దగ్గరకు పోయేసరికి ట్రన్నింగ్లో ఒక అతను గడ్డి మోపు పచ్చగడ్డి బైక్ మీద వెనక పెట్టుకుని పోతా వచ్చి నన్ను గుద్దేశాడు. స్టడీ కాకుండా బండి కింద పడ్డా, తల కొట్టుకున్న, చిన్న దెబ్బలైనాయి. అప్పుడు దగ్గరలో మాకు కొంతమంది బంధువులంటే వాళ్ళకి ఫోన్ చేసిన, మేము రాలేము నాయనా, నువ్వు ఎలాగైనా సతాయించుకుని నువ్వే పో అన్నారు. చాలా బాధ వేసింది. ఆ రోజు నేను అక్కడ కింద పడిన తర్వాత దేవుడు నాకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, ఎందుకు హెల్మెట్ పెట్టుకోమన్నానో తెలుసా నీకు? ఇది జరుగుతుందని. ఆ రోజు నుంచి నేను ఒక గుణపాఠం నేర్చుకున్నా. ప్రభా, నువ్వు చెప్తే నేను చేయాలి ప్రభా. నేనే కాదు, దేవుడు హెచ్చరిక చేస్తే దేన్నైనా చేయాలి మనం, అంతే. దేవుడు హెచ్చరిక చేశాడా, చేయవద్దని దాన్ని చేయకు, అప్పుడే నువ్వు గెలుస్తావు బిడ్డ. గెలుపు ఓటములు నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వు గెలవాలి అని అంటే దేవుని మాట మీరకూడదు. నువ్వు ఓడిపోవాలంటే దేవుని మాట మీరు. నీ ఇష్టం, ఏదైనా చేసుకో. నీ జీవితంలో ఓడిపోతానే ఉంటావు. గెలవాలంటే ఆయన మాట మీరకూడదు. ఇకనైనా ఆలోచన చేయండి. ఎందుకు మన జీవితాల్లో ఓడిపోతున్నాం అనేటువంటి విషయాన్ని మేము ముందర పెట్టా. ఇకనైనా గెలవాలంటే దేవుని మాట మీరకుండా ఆయన చెప్పినట్టు చేద్దాం. దేవుడు మన జీవితాల్లో జయాన్ని కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన నా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా,
స్తుతులకు పాత్రుడవు, సింహాసనాధిపతివి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న నా ప్రియ నీ బిడ్డలందరినీ కూడా దీవించండి, బలపరచండి ప్రభా. నిజమే, నీ మాటకు లోబడితే మేము గెలుస్తాం ప్రభా, నువ్వే గెలిపిస్తావు. నీ మాట మీరితే మేము ఓడిపోతాం ప్రభా. ఇరుకో హాయి 2 పట్టణాలతో యుద్ధంలో గెలుపు ఓటములు ఎందుకు జరిగాయి అనే విషయాన్ని మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని, ఈ మాటలు విన్నా చూసిన ప్రతి బిడ్డని దీవించండి, బలపరచండి నాయనా. ఓడిపోయే వాళ్ళు కాకుండా గెలిపించండి ప్రభా. అయితే వాళ్ళు నీ మాటకు లోబడేటట్టు మీరే చేయండి ప్రభా. కొంతమంది ఎవరు చెప్పినా వినరు నాయన, కానీ నువ్వు చెప్తే వింటారు ప్రభా. నా గొర్రె నా స్వరము వినును అని సెలవిస్తున్నావు కదా ప్రభా. నీ స్వరముతో నువ్వు పిలిస్తే, నువ్వు మాట్లాడితే వింటారు ప్రభా. అటువంటి మహా గొప్ప కృప అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ చిత్తమైతే నా ప్రభా, మేమందరము తండ్రి మా దినాల్లోనే నీ రాకడ వస్తే ప్రభా, నీ మాటకు లోబడి ఎత్తబడి ప్రభా నీ రాజ్యానికి వారసులగుటకు కృపా కనికరాలతో నింపమని, ఇంతవరకు ఓపికతో సహనంతో మందిరంలో ఉన్న బిడ్డలను, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డలను దీవించమని, వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరే దయచేయమని, కృపా కనికరములతో నింపి మమ్మల్ని అందరినీ సేవలో వాడుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. అందరూ చెప్పండి, నా ప్రాణమా యెహోవా సన్నిధించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సేవించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కనిన సహవాసం సన్నిధి కాపుదల కూడి వచ్చిన మనకు వాక్యం విన్న ప్రతి బిడ్డకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడైన దేవుడే తన కృపల ముందుకు నడిపించును గాక. ఆమేన్. మరొకసారి అందరికి వందనాలు.